అమరావతి నిర్మాణానికి తమ డెడ్ లైన్ 2.5 సంవత్సరాలే తమ లక్ష్యంగా పనిచేయనున్నట్లుగా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. అయితే అమరావతిని గత ప్రభుత్వం ఎంతో చిన్నచూపు చూసిందని, అలానే విధ్వంసాన్ని సృష్టించిందని, ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ అలానే ఉద్యోగ కల్పనలో కానీ నిర్లక్ష్యం వహించిందని, అలానే కట్టడాలన్నీ కూడా సొగంలో ఉన్న కట్టడాలన్నింటి మీద కూడా కొంత అయితే నిర్లక్ష్యం వహించిందని, తమ విధ్వంసాన్ని అమరావతి మీద చూపించాయని, ఏదైతే తమకున్న కక్షని కూడా అమరావతి మీద చూపించిందని కూడా నారాయణ చెప్తా ఉన్నారు. 2.5 ఏళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని, అలానే సెక్రటరియట్ అసెంబ్లీ అధికారులు అలానే ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా మొదటగా ముందుకెళ్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. 3600 కిలోమీటర్ల రోడ్లతో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని కూడా చెప్తా ఉన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అయితే గత పాలకులందరూ కూడా 5.5 సంవత్సరాలలో అమరావతి మీద కొంత చిన్న చూపునైతే చూసిన పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. మూడు రాజధానులు అనే ఒక దానిని రాజకీయంగా తెర మీదకు తెచ్చి తమ చేతగానితనాన్ని మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాము అనే అదే అంశం మీద తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలానే అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2.5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న రాజధానుల్లో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు కళ అని, అలా ఆ కళని 2.5 సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా తనకి ఎంతో ప్రాముఖ్యమని, అమరావతి తనకి మొదటి ప్రాధాన్యత అని కూడా చెప్తా ఉన్నారు. అయితే అమరావతి నిర్మాణాన్ని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని రాజధానిగా కూడా నిలబెట్టడానికి ఇప్పటి నుంచే దానికి సంబంధించిన సన్నాహాలన్నీ కూడా మొదలయ్యాయని చెప్తా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ కొన్ని ఆల్రెడీ హెవీ ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి. అప్పటికే దానికి సంబంధించి కూడా సుందరీకరణ అంతా కూడా చేసిన నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది. ఒకసారి సీడ్ యాక్సిస్ రోడ్డు కనుక చూసినట్లయితే ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయిలో శుభ్రపరిచారు. అలానే ఏదైతే ఇక్కడ ఉన్న అంటే ఇంతకుముందు చిట్టడవిలాగా ఉన్న పరిస్థితుల్లో అమరావతిని అంతని కూడా శుభ్రం చేసి ఇప్పటికే దాన్ని కొంత సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. అయితే ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని, అయితే దానికి సంబంధించి కూడా అక్కడే అంటే ఏదైతే అక్కడ నుంచి అంటే ప్రతి ఒక్క అధికారి కానీ అలానే నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కూడా అందరూ అమరావతి రోజు వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి అమరావతికి సంబంధించిన మౌలిక వసతులు కానీ అలానే అమరావతి రోడ్లు కానీ అలానే అన్నిటినీ కూడా అతి త్వరలోనే వాటన్నిటిని అభివృద్ధి చేసి అతి త్వరలోనే రాజధానిని 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నారు. గతంలో జరిగిన పొరపాట్లన్నీ ఈసారి జరగకుండా ఏదైతే అంటే గత 2014 తెలుగుదేశం ఎప్పుడైతే అమరావతి రాజధానిని ఇక్కడ పెట్టాలని నిర్ణయించిందో అప్పటి నుంచి కూడా దాని తర్వాత కొంత ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం అయితే నడిచింది. అయితే ఇక్కడికి అంటే ప్రపంచ స్థాయి కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వామి అయ్యాయి. అయితే అవన్నీ కూడా తమ పనులని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయిన నేపథ్యం 2019 తర్వాత. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ అమరావతి డెవలప్మెంట్లో కానీ అమరావతి నేపథ్యంలో కానీ మళ్ళీ పూర్తి చేసి ఈ అమరావతిని మళ్ళీ దేశ రాజకీయ ప్రపంచ రాజకీయాల్లోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలబెట్టడానికి 48,000 కోట్ల రూపాయల టెండర్లను అయితే పిలువనున్నారు. అలానే 3,600 కిలోమీటర్ల రోడ్లతో మౌలిక వసతుల కల్పనపై కూడా మంత్రి నారాయణ దృష్టి పెట్టనున్నట్టు చెప్తా ఉన్నారు. అయితే తాను ఈరోజు అధికారాన్ని అంటే ఏదైతే మున్సిపల్ శాఖని అధికారికంగా తన ఛార్జీని అయితే తీసుకొని ఉన్నారో ఆ సందర్భంగా మాట్లాడుతూ కూడా అమరావతి తమ ప్రభుత్వానికి ప్రథమ ధ్యేయం అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి అంటే అమరావతిలో ఇక్కడ ఒక సుదీర్ఘమైన ఉద్యమం జరిగింది. 3 రాజధానులు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అమరావతి రైతులందరూ ఇక్కడ ప్రభుత్వం తమ భూములన్నీ కూడా ఇచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి రైతులందరూ కూడా చంద్రబాబు 2014 ప్రభుత్వానికి
తమ భూములన్నీ కూడా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా అభివృద్ధి అయితే స్టార్ట్ అయిన నేపథ్యం అయితే మనం చూసాం. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత అమరావతి డెవలప్మెంట్ అయితే కుంటుపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2019కి ముందు ఇక్కడ ప్రపంచ స్థాయి అలానే దేశ స్థాయి యూనివర్సిటీలు వచ్చినాయి. అలానే SRM కావచ్చు, కొన్ని విట్ కావచ్చు, అలానే అమృత కూడా. అయితే దాని తర్వాత 2019లో జరిగిన పరిస్థితుల ప్రభావంతో అమృత ఇక్కడి నుంచి ఏదైతే తమ కాలేజీని ఏర్పాటు చేయాలనుకోవడాన్ని విరమించుకుంటుంది. అలాంటి పరిస్థితులు ఇక్కడ రానివ్వమని కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకి చెప్తా ఉన్నారు. అయితే మరి రానున్న రోజుల్లో అమరావతి ముఖ్య కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందనున్నట్లుగా కూడా నారాయణ చెప్తా ఉన్నారు.